హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ముందుగానైతే రానున్న వినాయక చవితి శుభాకాంక్షలు అందరికైతే. మరి ఈ వినాయక చవితికి అయితే మనమైతే ప్రతి ఒక్కరం రకరకాల ప్రసాదాలను అయితే చేసుకుంటాం. ఆ రకరకాల ప్రసాదాలనే ఈరోజు వీడియోలో మనమైతే ఒక ప్రసాదం రెసిపీని అయితే చేసుకోబోతున్నాం. మేమైతే ఇక్కడ శనగలు అంటాం, కొంతమంది అయితే గూడాల ప్రసాదం అని అంటారు, అలాగే మేమైతే శనగల ప్రసాదం అంటాం. మరి ఈ శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వినాయకునికి అయితే చాలా చాలా ప్రీతివంతమైన ప్రసాదం ఇది. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరిన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం అయితే శనగలను అయితే నానబెట్టుకున్నాను. అరకిలో తీసుకొనేసి చూడండి ఎంత బాగా నానిపోయినావో. ఇప్పుడైతే మనం అయితే వీటిని అయితే రాత్రి నానబెట్టేటప్పుడు నీళ్ళు పోసుకుంటాం కదా, ఆ నీళ్ళని అయితే తీసేసి ఒక 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేసేసేసి మనం కుక్కర్లో వేసుకొనేసి ఒక 3 to 4 విజిల్ వచ్చేదాకానైతే ఉడికించుకుంటే సరిపోతుంది మనకైతే. ఇక లేట్ చేయకుండా అయితే శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లోనైతే వేసుకుందాం. చూసారు కదా, ఓ 3-4 టైమ్స్ అయితే కడిగేసేసి అయితే కుక్కర్లోకి అయితే తీసుకున్నాను నానబెట్టేసాను. కానీ ఇందులోనే కాస్త ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసేసి మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే మనం కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసాం కదా, ఒక 3 to 4 విజిల్స్ అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు నాకైతే ఇక్కడైతే 4 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం కుక్కర్లో ఉన్న వేడంతా వెళ్ళే వరకు అయితే వెయిట్ చేసేసేసి కుక్కర్ మూత తీసి మనమైతే గూడాలను అయితే ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా, మనకైతే శనగలు అయితే బాగా ఉడికిపోయినాయి. మీరైతే ఓవర్ నైట్ కాకపోయినా కానీ కనీసం ఒక 4-5 గంటలను నానబెట్టుకుంటే మనకైతే చాలా బాగా ఉడికిపోతాయి. చూసారు కదా ఎంత బాగా ఉడికినాం. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా అయితే ఇందులోనైతే పోపు అయితే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి బాగా వేడిగా కాగానే అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ బాగా వేడకగానే ఇందులోనే 1 టీ స్పూను ఆవాలు వేసేయండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర అనేది వేసేయండి. అలాగే ఒక 5 లేక 6 పచ్చిమిర్చిని మంచిగా చేసి వేసేయండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. అలాగే ఒక 8 యాలకులు కచ్చపచ్చగా వేసేసేసి బాగానైతే వేపుకోండి. ఈ తాలింపు అయితే మీరు తీసుకునే శనగల్ని పట్టేసేసి ఎక్కువ తక్కువ అవుతుండొచ్చు. ఒకవేళ శనగలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తీసుకుంటే తక్కువగానే చేసుకోండి తాలింపు అనేది. పోపు అయితే బాగా వేయగానే మనమైతే ముందుగానే ఉడికించుకున్న శనగలను అయితే ఇందులోనైతే వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేసి ఇందులోనే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం అయితే ఉడకబెట్టేటప్పుడు వేసినాం, అందుకనే కాస్త చూసి వేసుకోండి ఉప్పుని. ఉడకబెట్టేటప్పుడు వేయకపోతే ఎక్కువ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసి 1 నిమిషం లేక 2 నిమిషాలు అయితే అలా ఫ్రై చేస్తూ ఉండండి. మనకైతే గూడాల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది, అదే శనగల ప్రసాదం అయితే. చూశారు కదా, ఈ వినాయక చవితికి అయితే ఎంతో ప్రీతి ప్రసాదమైన శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మేమైతే గూడాల ప్రసాదం అని అంటాము. ఒకవేళ మీరేమంటారో అయితే వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి. మరి ఈ వినాయక చవితి అయితే రానుంది కాబట్టి వినాయక చవితికి అయితే మీరైతే నైవేద్యం పెట్టేటప్పుడు కానీ, ఒకవేళ ప్రసాదం పెట్టేటప్పుడు కానీ ఈ విధంగానైతే శనగలతోనైతే ప్రసాదం చేసి పెట్టండి. మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. మరి ఈ శనగల ప్రసాదం మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.